నాన్నగారు పిహెచ్డి చేయడానికి అమెరికా వెళ్ళారు. నేను, మా అక్క, మా అన్నయ్య, మా అమ్మగారు, మా తాతగారు ఊరు తూర్పుగోదావరి పామరు అక్కడ వెళ్ళాము. ఆల్మోస్ట్ 6 ఏళ్ల పాటు. అప్పట్లో అమెరికాలో ఇలా వెళ్ళడం వచ్చేయడం ఉండేది కాదు. నాన్నగారు నెలన్నర పట్టింది ట్రిప్లో అమెరికా చేరడానికి. ఆ టైంలో అక్కడ ఉండి పిహెచ్డి చేసి జాబ్ చేసి 70లో తిరిగి వచ్చారు. నాకు అప్పుడే ఊహ తెలుస్తుంది. నేను 4వ తరగతి అయ్యి 3వ తరగతి 4వ తరగతి కానీ 4 నుంచి 5 రావడం జరిగింది. అమరులో కచేరి సేవడ్ అని ఒక ఏరియా ఉంటుంది. కచేరి సేవడ్ అంటే అక్కడ ఈ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. 5-6 రకాల న్యూస్ పేపర్లు పడేస్తారు. పెద్దవాళ్ళు చదువుకుంటారు. పెద్దవాళ్ళు చదివిన తర్వాత పిల్లలు చదువుకునేవాళ్ళు. ఆ ఎదుర్కొన్న గోడ మీద సినిమా పోస్టర్స్, అది పెద్ద సెంటర్ కాబట్టి పెద్ద పోస్టర్స్ వేసేవారు అనమాట. పెద్ద సెంటర్ కాబట్టి అన్ని పోస్టర్స్ వేసేవారు. మాకు అక్కడ కూర్చొని ఏ సినిమా వచ్చింది, చిన్న టూరింగ్ టాకీస్ అండి సంజూర్లో, చిన్న టూరింగ్ టాకీస్. అది సి సెంటర్ లెక్క. ఎక్కువ అవి ఉండే ఎక్కువ. వాటి మీద లవకుశ పోస్టర్ అండి. ఎన్టీఆర్ రాముడి కింద, అంజలి దేవి గారి చేతి కింద, మీరు మహానుభావులు మీద మీ పూర్వజన్మ సుకృతం ఆ సినిమాలో నటించడం. ఆ ఓ తెలిసాక మాకు అంతటి చిత్రరాజాన్ని మాకు ఘంటసాల ఎవరో తెలియదండి. మాకు రామారావు పేరు కూడా మాకు అప్పట్లో తెలియదు. మాకు ఆ కథ లవుడు కుశుడు ఒక కథ. రామాయణాన్ని నేను నిలబెట్టిన లఘు సినిమా నా ఉద్దేశం అండి. ఎందుకంటే రామాయణం ఎంతమంది చదువుతాం మనం, మహాభారతం ఎంతమంది చదువుతాం పిల్లలు, భగవద్గీత హిందువులు ఎంతమంది చదువుతున్నాం. మన సినిమానే మన కల్చర్ నిలబెట్టింది నా ఉద్దేశంలో. డాక్టర్ గారు, ఇప్పుడు లవకుశ సినిమాకి ఆ రోజుల్లో అంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే, ఇది లవకుశ సినిమా అనేటువంటిది ఒక ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామా అంటే ఈ శ్రీరామచంద్రమూర్తి ఆయన పాపం పుట్టిన తర్వాత, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన తర్వాత ఆయన యుక్త వయసు వచ్చేసరికి పట్టాభిషేకం చేద్దామనే టైంకి మరి కైకేయి వీళ్ళందరూ కూడా, ఆవిడేమో భరతుడికి పట్టాభిషేకం చేయించాలనేటువంటి స్వార్థంతో ఆవిడ దశరథ మహారాజుని నాకు ఇలాగ కుదరదు, నా కొడుక్కి ఇలాగ పట్టాభిషేకం చేయాలి, ఈ రాముడిని అరణ్యం 14 ఏళ్ళ అరణ్యవాసం చేయించాలని చెప్పేసి కోరడంతో ఈ దశరథ మహారాజు యొక్క ఆయన తండ్రి పితృవాక్య పరిపాలన కాదనలేక ఆయన అడవులకు వెళ్ళటం, అడవుల్లో సీతాదేవినేమో ఈ రావణాసురుడు తీసుకెళ్ళిపోవటం, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మళ్ళీ యుద్ధం చేసి ఆ తల్లిని, సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేసి తీసుకురావడం, ఈ అగ్ని ప్రవేశం చేసి తీసుకొచ్చి ఆయన అయోధ్య పరిపాలిద్దామనే టైంకి ఎప్పుడో మిగిలిపోయిన ఆ సంతతి, రాక్షస సంతతి, ఇది సాధారణంగా బయటికి కొంతమంది తెలీదు. కారణం ఏంటంటే శూర్పణఖ కరాళులు ఇద్దరు, శూర్పణఖ కరాళుడు వాళ్ళిద్దరూ రజిక దంపతులై రాముడి మీద కక్ష తీర్చుకోవడం గురించి ఈ అపవాదు, రజిక దంపతులై ఆ అపవాదు వాళ్ళ మీద మోపడం, ఎప్పుడైతే అపవాదు ఆయన ధరించలేక సీతామ్మవారిని అడవుల్లో దిగబెట్టడం, అడవుల్లో దిగబెట్టిన తర్వాత ఆయనకి 2 మగపిల్లలు కలగడం, ఆ మగపిల్లలు విరోచితంగా ఇంచుమించు తండ్రితో సమానంగా తయారయ్యి వాళ్ళు అశ్వమేధయాగన రాముడే అంత పరిపాలన చేయాలి. ఎందుకంటే రాముడి మీద అప్పుడు దాకా భక్తి గౌరవాలు ఉండి, ఏ రోజైతే వీళ్ళు అయోధ్య రామాయణాన్ని పాడడానికి వెళ్ళి అక్కడ మరి సీతమ్మ తల్లిని అడవులు కుప్పించేశాడని చెప్పేసి వాళ్ళ వల్ల తెలుసుకుని, అప్పటి నుంచి రాముడి మీద వాళ్ళు కక్ష పెట్టుకుని ఇంకా రాముడి విషయం మనం గానం చేయక్కర్లేదు అని చెప్పి అశ్వమేధ యాగం చేస్తే అశ్వాన్ని పట్టుకోవడం, అప్పుడు రాముడి మీద తిరగబట్టడం, రాముడు అంతటి వాళ్ళు వీళ్ళు కూడా కావడం. అయితే వాల్మీకి మహర్షి చేత, ఆంజనేయ స్వామి చేత వాళ్ళు వజ్రత అని చెప్పేసి ఆంజనేయ స్వామి పొడి ఏంటంటే వజ్రాన్ని వజ్రమే ఛేదించగలదు అనేటువంటి సామెత ఆంజనేయ స్వామి చెప్పాడు ఆ రోజుల్లో.
అని చెప్పడం, మరి ఈ లవకుశలు మళ్ళీ శ్రీరామచంద్రుల వారు పట్టాభిషేకం చేయడం, ఆయన సరయూ నదిలో కలిసిపోవడం, ఇదంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామా. జాగ్రత్తగా అప్పుడు శ్రీ పుల్లయ్య గారు మహానుభావుడు మన కాకినాడ ఏరియాలో రావడం వల్ల ఆయనకుండే పరిజ్ఞానం అంతా ఆయన ఉపయోగించాడు. అలాగే ఘంటసాల మాస్టారు ఈ సినిమాని ఆయన చాలా ఇంట్రెస్ట్ గా తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో రెమ్యునేషన్ అంటే వాళ్ళు ఇచ్చే రెమ్యునేషన్ ఎందుకు పనికిరాదు. మరి శారదమ్మ గారు, పార్వతమ్మ గారు, ఘంటసాల మాస్టారు ఆయన ఒక సాంగ్ రికార్డ్ చేసి వచ్చి, సాంగ్ అయితే రికార్డింగ్ అయింది. శంకరెడ్డి గారు ఈ షాట్ తీయడానికి ఎంతో వనరులు కావాలి, ఎంతో డబ్బు కావాలి. ఒక సెట్ వేయాలంటే ఎంతో శ్రమ పడాలి. నేనైతే పాటలు అయితే రికార్డింగ్ చేయగలిగాను కానీ సినిమా తీయలేకపోతున్నారు అమ్మ భారతి అని ఆయన ఇలాగే చెమట వచ్చి మాస్టర్ అలాగే కూర్చుని పోయేవాడు అంట. ఇది సినిమా అయితే బాగుండు, ఈ సినిమా పూర్తయితే బాగుండు, పూర్తయితే లవకుశ సినిమా పూర్తయితే నా కష్టం పరిస్థితి అనేటువంటి అభిప్రాయం ఆయనలో పూర్తిగా నాటుకుపోయింది. నాటుకుపోయి మొత్తం మీద 16 పద్యాలు, 32 పాటలు, ఇవన్నీ కూడా మరి ఘంటసాల మాస్టారు ఆయనలో ఎంతైతే విద్వత్ ఉందో ఆ విద్వత్ అంతా కూడా ఈ యొక్క లవకుశలో నూరిపోసాడండి ఆయన. అందుచేతే ఈ చిత్రానికి అంత ప్రాముఖ్యత రావడం, ఇందులో ఏ ఒక్క పాట కానీ ఒక్క పద్యం కానీ బాగోలేదన్న సబ్జెక్ట్ అసలు మనం చెప్పలేం, విమర్శలకి తావులేదు. పోతే ఏంటంటే అందులో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలంటే మేము 11వ సంవత్సరంలో సినిమాలో ప్రవేశించడం, కాలయాపనం వల్ల, ఫైనాన్స్ డిస్ట్రిబ్యూటింగ్ వల్ల దానికి వనరులు సరిగ్గా జరగకపోవడం, ఈ పెద్ద యాక్టర్లు సకాలానికి ఈ కాల్షీట్స్ ఇవ్వక, ఈ గ్రూపు అంతా ఒకసారి చేర్చాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. ఏంటంటే ఈ సినిమా సదాశివ బ్రహ్మం గారు డైలాగ్స్ రాశారు. సదాశివ బ్రహ్మం గారు రాసిన డైలాగ్స్ ఎలా ఉండేవంటే, ఇప్పుడు చాటు మాటున దాగి శాఖాక్షరుని గురించే శౌర్య లక్షణం మీద చారునయ్య అంటే లక్ష్మణుడు పొగుడుతాడు. వరపరాక్రముడైన వారిని తెగటార్చి సూర్యనందను పోచ శౌర్యధనుడు అని పొగిడితే దానికి నెగిటివ్ పాజిటివ్ డైలాగ్స్ మన లవకుశులైన చాటుమాటున దాగి శాఖాసరుని గురించే శౌర్య లక్షణం మీద చారునయ్య అంటే ఏమైందన్నా, మీ రాముడు ఎంతో గొప్పవాడని చెప్తున్నావే, చాటుమాటు నుంచి కొట్టాడు, ఆ వాళ్ళని చంపాడు అని చెప్పి దాన్ని అక్కడ కట్ చేస్తాడు. అలాగే తాటకి పరిమార్చి తపసియాగము కాచి శౌర్యధనుడు ఆడు దానిని చెప్పి అది ఏటి ధర్మము తలపలేదు చెప్పగలవటయ్యా. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ని రెండు ఆ డైలాగ్స్, ఆ పదపొందిక, ఆ సముద్రాల రాఘవాచార్య గారు చెప్పిన ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల గుండెల్లోకి అతుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ గుండెల్లోకి అతుకుపోయినాయో ఇంచుమించులో ఇంకా ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ కూడాను బళ్ళు కట్టించుకుని వచ్చి 260 రోజులు మామూలుగా కొన్ని సినిమా హాల్లోనూ ఇంచుమించు నాకు తెలిసి ఉండగా 75 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, అది గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ చేసుకున్న చిత్రం ఓన్లీ లవకుశ. దీనికి కారణం ఏంటి అంటే సముద్రాల రాఘవాచార్య గారు, సదాశివ బ్రహ్మ గారు, ఆయన పాటలు రాయడం, ఈయన డైలాగ్స్ రాయడం. తర్వాత ఏమో మరి ఇంపార్టెంట్, ఇప్పుడు మరి ఈ రోజు వరకు కూడా లవకుశ పాటలు ప్రతి గుడి మీద కూడా శ్రీరామనవమికి ఎక్కడైనా ప్రతి పల్లెటూళ్ళలోనూ ప్రదర్శింపబడుతున్నాయి అంటే దానికి గొప్పవాడు
ఘంటసాల మాస్టర్. లవకుశ చిత్రం అంతా, నటులంతా, ఈ రైటర్స్ వీళ్ళందరూ ఒక ఎత్తు, ఘంటసాల మాస్టర్ ఇచ్చిన సంగీతం ఒక సగం పార్ట్ అయింది. దానికి అంత చరిత్ర ఉండమోగాను ఆ చరిత్రలో ఆ పూర్వజన్మ సుఖం మాకు ఉండడం వల్ల వేషాలు మాకు దక్కడం వల్ల ఇది అందులోనూ ఇది ప్రాంతీయ భాష. మన రాజమండ్రి ఏమన్నా తూర్పుగోదావరి జిల్లా భాష మనకి ఆ రోజుల్లో ఎక్కువగా వాడేవారు. మన కొల్లయ్య గారు కూడా మన తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి కాబట్టి ఆయన ఈ భాషని ఎక్కువగా ఉపయోగించుకుని చక్కగా ఇది ఈ లక్ష్మణుడు వచ్చినప్పుడు, ఈ శత్రుఘ్నుడు వచ్చినప్పుడు ఆయన చక్కగా ఆ మునిబాలతోటి వాడుక పదాలు, ఆ రోజుల్లో సంస్కృత పదాలు తప్ప వాడుక పదాలు. అప్పుడు ఆ సైన్యాధిపతి ఇచ్చినప్పుడు ఈ చచ్చేటప్పుడు కడుపు పడతాయేమో అలాగా తేలిపిల్లలు ఎంత ఉంటేనే పాటేసిందా నశాలానికి ఎట్లుందని చెప్పేసి ఇది సైన్యాధిపతి బాణం వేసి, ఇప్పుడైతే బాణం వేసిస్తే అది బాణం తీరిపోతుంది లౌడు బాగా కొడితే. దానికి నిర్వచనం ఉంటే మనం మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు సోషల్ డైలాగ్స్ మాట్లాడించాడు ఆయన. అవి సినిమా చిరకాలం నిలిచిపోవడానికి కారణం అదొకటండి. ఇది గ్రాంధికం, మనకు అర్థం కాని భాషలో నడిపే చాలా సినిమాని. కానీ వాడుక భాషలో కామన్ మ్యాన్కి ఆ రోజుల్లో, పైగా ఈ రోజుల్లో కొంచెం అందరికి తెలివి పెరిగింది, సినిమాలు ఫాస్ట్గా ఉంటాయి. ఆ రోజుల్లో చూసారా సీన్ మారితే ఒక 5-6 సెకండ్ల గ్యాప్ వచ్చేది. ఈ ఆడియన్స్ తేరుకునేవారు అనమాట. ముందు సీన్లోంచి మళ్ళీ సీన్లో రావడానికి టైం పట్టేది ఆడియన్స్. ఈ రోజు అలా కాదు, చక్కగా ఫ్రేమ్ మారిపోతుంటాయి. అసలు ఇంకా చిత్రరాజం అనాలి అంతే. లవకుశ మన తెలుగు భారత చలనచిత్ర చరిత్రలో చిత్రరాజం. అవును, ఈస్ట్ వన్ కలర్ కాదండి, మొట్టమొదట గ్యావా కలర్. గ్యావా కలర్ అంటే మొత్తం మనకి ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు అందులో వస్తాయి. అది మొట్టమొదట హిందీలో వైజయంతిమాల కిషోర్ కుమార్ ఆశ అనేటువంటి సినిమా తీశారు ఫస్ట్లో. ఆ ఆశ సినిమాలో ఓన్లీ సాంగ్స్, డాన్సెస్, వైజయంతిమాల డాన్సెస్ 4 పాటలు ఎన్నో ఈ గ్యావా కలర్లో తీయడం జరిగింది. ఆ గ్యావా కలర్లో ఎప్పుడైతే తీసారో అప్పుడే ల్యాబొరేటరీ పెట్టారండి బొంబాయిలో, కలర్ ల్యాబొరేటరీ. శంకర్ రెడ్డి గారు చూసి అది ఇంకా నా సినిమా ఫుల్ లెంగ్త్ లవకుశ అంతా కూడా గ్యావా కలర్లో తీయాలి అదే పట్టుదల పట్టి ఆయన గ్యావా కలర్ సినిమా స్టార్ట్ చేసింది. మొట్టమొదట మనకి గ్యావా కలర్ సినిమా లవకుశ. అది లవకుశతోటే ఆఖరం. మళ్ళీ లవకుశ అయిపోయిన తర్వాత ల్యాబొరేటరీ కాస్ట్ భరించలేక వాళ్ళు తీసేశారు, ల్యాబొరేటరీ తీసేశారు. ఆ తర్వాత మనకు వచ్చిన ఈస్ట్మన్ కలర్. అయితే ఇప్పుడు ఇన్ని 58 సంవత్సరాలు అయినా కానీ ఆ లవకుశ ఈ రోజే వేసినా కానీ మనకు ఆ కలర్ కొంచెం కూడా ఫేడింగ్ కనపడదు. ఏ కలర్ ఫేడింగ్ కనపడదు, ఎప్పుడు వేసిన రంగు అప్పుడే కాదు. అయితే ఇప్పుడు మనకు వచ్చిన 4 సంవత్సరాల్లో ఫేడ్ అయిపోతున్న సినిమా. 4 సంవత్సరాలు మనకి పిక్చర్ వేసేసరికి ఆటోమేటిక్గా ఫేడ్ అయిపోతున్నాయి ఈస్ట్మన్ కలర్. మీ చిన్నతనంలో ఎలా వచ్చింది ఈ పాత్ర మీకు? ఈ పాత్ర నాకు చిన్నతనంలో అనుకుంటే నాన్నగారు మొట్టమొదటి నుంచి యంగ్మెన్స్ యాక్టర్, కాకినాడ యంగ్మెన్స్ బ్రహ్మాండమైన నాటక సమాజం. అయితే కాకినాడలో మనం వెళ్ళాము కదా, కాకినాడలో కలెక్టర్ గారు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఆ క్లబ్ మెంబర్స్ అనమాట. ఇంచుమించు ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పటికంటే అంత కమర్షియల్ అయిపోయింది. ఇంకా ఆర్ట్ అంటే ఇంకా మనం ఏం పట్టించుకోం, కేవలం డబ్బుతో ముడిపడి ఉంటాం. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఒక పక్కనే వాళ్ళ సంపాదన మాట ఎలాగున్నా సాయంత్రం 5-6 అయ్యేటప్పటికి ఏదో ఒక పాటో పద్యమో పాడి సంస్థల్లో వాటిని పోషించడం అనేటువంటిది పూర్వం నుంచి ఉండేది. ఆ టైంలో యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ మెయిన్ పవన్లో దండు సూర్యారావు గారు. అయితే దండు సూర్యారావు గారు వాళ్ళదే కాకినాడ డిఎస్ నారాయణ అనుకోని చెప్పేసి అమెరికా గడ్డిని ఎక్స్పోర్ట్ చేసేవారు వాళ్ళని. అంత పెద్దవాళ్ళందరూ కలిసి మెజెస్టిక్ టాకీస్ ఫౌండర్స్ వాళ్ళందరూ. మెజెస్టిక్ థియేటర్
అంటే ఇప్పుడు లేదనుకోండి, ఏవో కాంప్లెక్స్ అయి కట్టేశారు. అప్పట్లో మెజెస్టిక్ టాకీస్, అందులో ఈ నాటకం తయారైన వెంటనే నాటకం ఆడేది. అప్పటికి మా నాన్నగారు సినిమా పరిశ్రమకి వెళ్ళడం అంటే అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు, ఎస్పి రంగారావు గారు, చంద్రబాబు కుటుంబంలో, ఆ తర్వాత నాగరాజు తండ్రి ఏవి సుబ్బారావు గారు, మా నాన్నగారి పేరు కూడా సుబ్బారావు గారు. ఈయన నా ఆడవేషాలు అయ్యి చేసేవాడు క్లబ్లో. కానీ ఆల్రౌండర్ అండి. ఎందుకంటే హరిశ్చంద్ర నాటకాన్ని ఎవరైనా పుస్తకం మర్చిపోయిస్తే వెనకాల నుంచి మొత్తం అన్ని వేషాలు కూడా ప్రాంప్టింగ్ ఇచ్చేవాడు. అంత మేధావి. ఆయన చదువుకున్నది 3వ తరగతి. ఆయన అన్ని రకాల్లోనూ ప్రావీణ్యత ఉండేది. అయితే నాకు ఆ రోజుల్లో ఈ వేషం తర్ఫీదు ఇచ్చింది కూడా మాకు నాన్నగారే. ఈ లవకుశ నాటకం తీసుకున్నారండి వీళ్ళు. అప్పటికే మేము బుర్రకథలు చెప్తున్నాం. మేము అన్నదమ్ములు ముగ్గురు కలిసి బుర్రకథలు చెప్తున్నాం. మేము బుర్రకథలు చెప్పడం, నేనేమో బాగా పాడటం. ఇది వార్త ఎలా వెళ్ళిందో దండు భాస్కర్రావు గారికి వెళ్ళింది. అప్పుడు ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే దండు భాస్కర్రావు గారు. ఆ భాస్కర్రావు గారు మాకు క్లబ్ సెక్రటరీ. ఆవిడ వల్ల మా నాన్నగారు గౌరవించి పిల్లలిద్దరి చేత నాటకం ఆడించాలయ్యా అని చెప్తే అప్పుడు లవకుశ నాటకం టెకప్ చేశారండి. చేసి 2 సంవత్సరాలు మాకు తర్ఫీదు ఇచ్చారు. నాగరాజు గారు ఉండేవారండి మీతో పాటు? నాగరాజు నా ఓన్ బ్రదర్. మీ బ్రదర్? లవకుశలు ఇద్దరు మేము వేసాము. 1958లో ఈ నాటక ప్రదర్శన మేస్టిక్ సినిమా హాల్లో పెట్టారు వాళ్ళు, క్లబ్ వాళ్ళు. అదే టైంకి ఈ లవకుశ సినిమా స్టార్ట్ చేయడం, యంగ్ మెన్స్ వాళ్ళు నాటకం ఆడుతున్నారంటే ఎంతో కొంత ఈ సినిమాకి పనిచేస్తారు పిల్లలు అనేటువంటి ప్రతీతి అక్కడ ఉంది. కాదంటే చాలా మంది పెద్ద ఆర్టిస్టులు అందరూ క్లబ్ నుంచి వెళ్ళారు. అదే పొల్లయ్య గారు కాకినాడ ఏమంటే కాకినాడ వెళ్ళి పొల్లయ్య గారు మీరు లవకుశ నాటకం ఆడుతున్నారంటే కాకినాడలోనూ చూసిరండి అని చెప్పేసి డైరెక్ట్గా పొల్లయ్య గారిని పంపించారు. పొల్లయ్య గారు రావడం, మా పెర్ఫార్మెన్స్ చూడటం, రుద్రుడు లవ్ని ఓడించి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ చారుల వల్ల, ఈ పిల్లల మునుబాలకుల వల్ల తల్లి తెలుసుకున్న తర్వాత అప్పటికే తల్లి పూజకు శతపత్ర కమలాలు తేయడానికి కుషుడు వెళ్తాడు. ఈ విషయం వెళ్ళి తిరిగి తల్లికి కావాల్సిన పూలు అది పట్టుకొచ్చేసరికి తల్లి మోచిపోయి ఉంటుంది. అప్పుడు ఆశ్చర్యపోయి తల్లి ఏంటమ్మా అని చెప్పేసి తల్లిని లేకొట్టి ఈ విషయం అడిగేసరికి ఆవిడ బోర్ను నడిపిస్తూ నీ తమ్ముడు తీసుకెళ్ళిపోయిన ఆయన ఎవరో మహారాజు వచ్చి అని చెప్పేసి అనేసరికి కుషుడు కోపోతుడై మరి తిరిగి వెళ్ళి శత్రుఘ్నుడిని పడగొట్టి ఇవన్నీ చేస్తారు కదండి. ఆ సీను నేను నాటకంలో చేసిన సీను పొల్లయ్య గారికి బాగా నచ్చింది. ఇన్స్పిరేషన్ అదే సీన్ అనమాట. ఎప్పుడైతే నచ్చిందో పొల్లయ్య గారికి ఇక కుషుడంటూ చేయదలుచుకుంటే వాడే చెయ్యాలి అనేటువంటి పట్టు కూర్చున్నారండి. ఈ లోపల చాలా మంది వెంకట శివరావు అంటారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ రోజుల్లో నా ముందు నిలబడే కుర్రోడే లేడు. కారణం ఏంటంటే ఏ పద్యం పాడినా 6.5 సుత్తులో పడి ఉండండి. అది నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఆ రోజుల్లో. అదే ఇన్స్పిరేషన్ పొల్లయ్య గారు కూడా మొత్తం 4 లవకుశులు అప్పుడు. అంటే తమిళ తెలుగు కలిపి తీశారు. తమిళ తెలుగు కలిపి తీస్తే అందులో తెలుగు వర్షంలో మేము ముందు నా చేత చేయించే ఒక సీను వాళ్ళ ముగ్గురిని చూడమని ఉంటాయి. చూడమని ఆ రకంగా ట్యాకప్ చేశారు. మీకు సినిమాలో కూడా ఆ సీనియారిటీ నాది కనిపిస్తుంది. కానీ దీంట్లోనూ తొనుకోకుండా ఫ్రీగా చేశారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ కృషి వేషం నలనాల అది ఇప్పుడు ఒకటి మీరు గమనించవలసింది ఒక చిన్న సబ్జెక్ట్ ఉంటుంది. ఎలాగంటే రమణ గారు ఇనుడు అష్టాదశికి చేరకుండానే పాట లీల గారితో రికార్డింగ్ చేయించారు ఘంటసాల మాస్టర్. రికార్డింగ్ చేయిస్తే అది మామూలుగా ఆవిడ బండిలో ఆవిడ పాడేసింది, రికార్డ్ చేసేసారు. అది నేను చేయలేకపోతున్నాను. ఆ స్పిరిట్నెస్ రావడం లేదు అందులో. ఆవిడ స్లోగా పాడింది, అక్కడ నేను స్పిరిట్నెస్ యాక్ట్ చేయాలి. కారణం ఏంటంటే అక్కడ శత్రువు తమ్ముడు తీసుకెళ్ళిపోతే అక్కడ తల్లి దగ్గర శబ్దం చేస్తున్నాడు. ఇనుడు అష్టాదశికి చేరకూడదు. ఇప్పుడు అది ఆ పద్యం శబ్దం చేయడం అనే పద్యం ఆ స్పిరిట్నెస్ రావడం లేదు. ఆ రావడం లేకపోయేసరికి ఏం చేస్తాం మేము స్పిరిట్నెస్ లేని దానికి అని చెప్పేసి నాకు ఆటోమేటిక్గా ఏదో
ఆయన చేయమంటున్నారో నేను చేస్తాను. అప్పుడు మొత్తం మీద గమనించారు పుల్లయ్య గారు. గమనించి ఏరా సుబ్రహ్మణ్యం, నువ్వు ఏంటి అంత స్పిరిట్గా చేయలేకపోతున్నావు, కారణం ఏంటంటే అక్కడ పద్యంలో పసలేదండి, నాకు పద్యంలో పస కావాలి అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. అప్పుడు నాటకంలో పద్యం, భానుడు కృంకకుండా అరివర్గము చంపి మనీ యశోదరు నేను తెచ్చువాడా అది లింకము కానితో పుణ్యదూరులు హీనులు పంచపాపులు ఏడి నారక వహి వచ్చేదన్ పలుకుమానను నీ పదసాక్షి అమ్మరో. అది స్పిరిట్నెస్, అది ఇక నాటకం. అది ఈనుడు అష్టాద్రికి చేరకుండానే పద్యం అవి చాలా స్లోగా పాడటం, అదేమో నేను చేయలేకపోవడం. అప్పుడు ఘంటసాల మాస్టర్ని రప్పించారండి. ప్రొడ్యూసర్ గారు పొలయ్య గారు కలిపి మాస్టర్ని రప్పించారు. చూడండి వాడు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాడు అంటే మాస్టర్ అడిగాడు, ఏంట్రా నీకు వచ్చిన సందేశం నవ్వుతాడు అడిగాడు ఆయన. అయితే ఇది సార్ నాకు వచ్చిన సందేశం అది బాగా స్లోగా పడింది, మరి ఆ స్పిరిట్నెస్ ఏమో నాకేమో రావడం లేదు, పొలయ్య గారు తెస్తున్నారు రోజును అంటే అని. మరే నువ్వు పాడరా నీ పద్యం అంటే లీలను కూడా రప్పించారు. అది నేను పద్యం పాడి చూపించాను. అదమ్మా అని చెప్పేసి ఆ లీలని ఆ స్పిరిట్గా నువ్వు పాడితే వాడు చేయగలరు అని చెప్పేసి నువ్వు మళ్ళీ చెయ్యి అని చెప్పేసి అది రీరికార్డింగ్ చేయించారు మళ్ళీ ఆ పద్యాన్ని. తెలియని విషయం అంటే సార్ ఆ పద్యాన్ని రీరికార్డింగ్ చేయించుకుంటే అదే నాకు నచ్చినట్టు ఆయన చేయించారు ఎవరో మాస్టర్. అది ఆయన గొప్పతనం. అంటే ఏంటి నేను ఇంత గొప్పవాడిని, ఆఫ్టర్ ఆల్ ఈ కుర్రాడు చెప్పి మనం చేయించడం ఏంటి అనేటువంటి స్వభావం లేకుండా మేధావులందరూ కూర్చున్నారు అక్కడ. ఘంటసాల మాస్టర్, సి పొల్లయ్య గారు, సిఎస్ రావు గారు, ఏమైనా మన ప్రొడ్యూసర్ శంకర్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వీళ్ళంతా కూర్చుని తేల్చిన విషయం అనమాట. అప్పుడు లీలకే చెప్పి అది మళ్ళీ రీటేక్ చేయించి అంత అటువంటి శ్రద్ధ అంతా తీసుకున్న మూలను ఆ లవకుశ ప్రతి ఆఖరికి లాస్ట్ సీన్స్లో శ్రీరామచంద్రమూర్తి ఆయన పిల్లలను చూడగానే, పిల్లలు కాదు సీతాదేవిని చూడగానే ఆయన నిశ్చేష్టుడు అవుతాడు. నిశ్చేష్టుడు అంటే ఒక రకమైన మూర్ఛ టైప్ నిశ్చేష్టుడు అవుతాడు. ఆ నిశ్చేష్టుడైనప్పుడు ఆయన లుక్ సరిగా రావడం లేదు పొల్లయ్య గారి ఎవరు రామారావు గారు. అప్పుడు రామారావు గారినే ఆయన పొల్లయ్య గారు, సార్ రామారావు గారు ఆ లుక్ సరిగా రావడం లేదండి. కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ముల్లోకాధీశుడు, ఆయన ప్రతి లుక్ కూడా కరెక్ట్గా రావాలి. అంటే అప్పటికే రామారావు గారు పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, సీతారామ కళ్యాణం అది తీసి. మరి ఆయన్ని శాసించగలిగినటువంటి వాడు పొల్లయ్య గారు. ఆయన ఒక్క మాటే, ఆయన అంటే అంత సీనియర్ ఆయన కూర్చునే డైరెక్ట్ చేసేవాడు. ఏది కూడా ఆయన చేసి చూపించేవాడు కాదు, మాటలతో చెప్పి చేయించేవాడు. మేమేం చేయాలన్నా, లవకుశులు ఏం చేయాలన్నా దానికి ప్రొనౌన్సియేషన్ చెప్పి, ఒరే దీనికి అర్థం ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూర్చుని డైరెక్ట్ చేసేవాడు. అంటే తోలకాయం కదా, ఆయన కదలేదు. ఇప్పుడు డైరెక్టర్ లాగా వాళ్ళు చేసి మన చేత చేయిస్తుంటారు. మాటలతో చెప్పి చేయించేవాడు. అటువంటి మేధావులందరూ కూడా ఈ సినిమాకి పనిచేయడం, అది గొప్ప విజయం సాధించడం. అంటే అందులో కాస్త చోటు మాకు దక్కడం, అది ఆ భగవంతుడు. 5 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఆ సినిమా తీయడానికి? అంటే నేను ఇందాకే చెప్పాను కాదంటే, మీరు ఏంటంటే ఆర్టిస్టుల ప్రాబ్లం కొత్త కాల్షీట్స్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫైనాన్స్. ఇప్పుడంటే ఎన్ని కోట్లైనా డిస్ట్రిబ్యూట్ చేయగల సమర్థులు ఇప్పుడు ఉన్నారు. ఆ రోజుల్లో అటువంటి సమర్థులు లేరు. ఓన్లీ చెమేరియా వాడి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. శంకరెడ్డి గారు అంటే 4-5 ఏళ్ళ దాకా పూర్తి చేయగలిగాడు ఆయనకున్న స్థితి వనరులతోటి.
మిగతాది తీయలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశారంటే మొత్తం అందరూ కలిసి కాస్త దీనికి ఏదో రకంగా పూర్తి చేయాలి. మెయిన్ ఎంత ఖరీదు అంటే లవకుశ ఖరీదు, దానికి చిన్న తాత్కాలం చెప్తాను నేను. మన ఆసియా ఖండానికి పెద్దది వాహిని స్టూడియో. ఆసియా ఖండంలోనే లేదంత స్టూడియో. కారణం ఏంటంటారా, వాహిని స్టూడియో, చందమామ బిల్డింగ్స్, పిజిఆర్ స్టూడియో, ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు కలిసి 36 ఎకరాలు. 36 ఎకరాలు అయితే అప్పుడు వాహిని స్టూడియో ఖరీదు 20 లక్షలు మాత్రమే. అంత 36 ఎకరాలు విస్తీర్ణమైనటువంటి వాహిని స్టూడియో ఖరీదు 20 లక్షలు మాత్రమే. మరి ఈ లవకుశ ఖరీదు 30 లక్షలు పెట్టుబడి. అందుచేత ఇదంతా ఈ సినిమా అంతా కూడా పూర్తి చేయాలంటే ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ ట్రబుల్స్ వల్ల కొంతకాలం పట్టింది. కమ్యూనికేషన్ గ్యాప్ ఇంచుమించులో నిజం చెప్పాలంటే తప్పులు అనేటువంటివి ప్రతి దాంట్లో ఉంటాయి. కానీ ఓకే సార్, స్టార్ట్. ఆసియా ఖండానికి పెద్దది వాహిని స్టూడియో. వాహిని స్టూడియో ఖరీదు 20 లక్షలు మాత్రమే. ఈ లవకుశ ఖరీదు 30 లక్షలు. అంటే దానికి ఇంచుమించు ఎంత వాల్యూ చూడండి ఈ లవకుశ. అంటే ఇప్పుడు మనం 400 కోట్లు పెట్టాం, 500 కోట్లు పెట్టాం అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు చూశారు. ఆ రోజుల్లో 1963 రిలీజ్ ఇంచుమించులో 460 రోజులు ఆడిందండి ఈ సినిమా. ఈ 460 రోజుల్లోనూ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ తీసుకున్న చిత్రం ఓన్లీ లవకుశ ఒకటే. అప్పుడు మనకి పావలా నేల టికెట్ పావలాలో ఆ రోజుల్లో పావలాలో వచ్చే ఇన్కమ్ మనకి ఓన్లీ ఆంధ్ర, నైజాం మీరే వదిలేయండి. ఆంధ్రాలో వచ్చిన ఇన్కమ్ ఇంచుమించులో డాక్టర్ గారు ₹1 కోటి మనకి ఆ రోజు. మరి ఇప్పుడు బాహుబలికి అయితే ఇన్ని కోట్లు వచ్చినాయి, దానికైతే ఇన్ని కోట్లు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో పావలాలో సొమ్ములు మరి ఈ రోజుల్లో ఈ కోట్ల కంటే ఎక్కువ కోట్లు చెప్పాలంటే. అంత విశేషమైనటువంటి సొమ్ములు వసూలు చేసిన సినిమా ఓన్లీ లవకుశ మాత్రమే. అటువంటి ప్రాముఖ్యత గల సినిమాలో నేను నటించడం, ఆ సినిమా ఇంత ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించడం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటానంటే మన తెలుగువారు ఎన్ని దేశాల్లో అయితే ఉన్నారో అన్ని దేశాల్లోనూ కూడా ఈ లవకుశ క్యాసెట్ ఉందనే లెక్క. కారణం ఏంటంటే ఈ లవకుశ ఒకటి, మాయాబజార్ ఒకటి, ఇలాంటి 4-3 చిత్రాలు ఉన్నాయి మనకి. ఇటువంటి ప్రతి తెలుగువాడు ఇంట్లో కూడాను మొన్న మధ్య మాకు డాక్టర్ గారు ఉండేవారండి ఇక్కడ మన అమలాపురాన్ని. ఆ డాక్టర్ గారు అమ్మాయి అమెరికాలో ఉంటుందంట. అమెరికాలో ఉంటే అమెరికా ఆయన వెళ్ళినప్పుడు పిల్లలు సినిమా పెట్టమంటే ఆ పిల్లలు లవ్ సినిమా పెట్టుకున్నారు. అమెరికాలో లవ్ సినిమా పెట్టుకుని ఆ పిల్లలు అడిగారు. అంటే అప్పుడు ఆయన నన్ను ఆఫ్ చేసి, నేను వెళ్తున్నాను ఇంటికి వెళ్తామని ఆఫ్ చేసి, ఇదయ్యా మీ పరిస్థితి, అమెరికాలో మా మనవాళ్ళు మీ సినిమా పెట్టమని అడిగారు నన్ను అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడుతూ, మీకు అక్కడ వరకు ఉంది ప్రాముఖ్యత అని. మేము ఇంచుమించులో చెప్పాలంటే ఎంతో గర్వపడుతున్నామని. ఇంచుమించు నాకు ఇప్పుడు 75 వెళ్ళి రేపటితోటి 76 ప్రవేశిస్తున్నాను. అయితే 100 సంవత్సరాలు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు సరిపడే ఖ్యాతి మాకు ఇలా అవకాశం తెచ్చిపెట్టింది. దానికి కారణం ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన ఎంతమంది మహానుభావులు, పెద్దలు, వాళ్ళందరూ కలిసి పనిచేసిన సినిమా. కాబట్టి ఇది లవకుశ సినిమా అంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. పోతే మరి రమణ గారు ఈ సినిమా మీద, ఘంటసాల మేస్టర్ మీద
ఇప్పుడు సావనీరు తయారు చేయాలని చెప్పేసి నన్ను ఇక్కడికి రప్పించి ఏదో నాకు తెలిసిన మాటలేమో కొన్ని నా ద్వారా కాస్త తెలుసుకోవాలని ఇక్కడికి రప్పించారు. రమణ గారు, మీ కోరిక నెరవేరాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని మనసారా ప్రార్థిస్తూ మరి నేను విరమించుకుంటున్నాను. మరి మీరు ఎవరైనా ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. చాలా సంతోషం మనం చూడటం. ఎందుకంటే మా చిన్నతనంలో లౌకిక సినిమా చూసి చాలా సో మెనీ టైమ్స్ ఏడ్చేవాళ్ళు. అంటే లవుడు, కుశుడు, రాముడు, సీత అంటే ఇలాగే ఉంటారని ఇలా ఉంటారని ఊహించి అప్పుడు మా సినిమా నాలెడ్జ్ లేదు కనుక ఆ రోజు నేను రాముడు, సీత, లవుడు, కుశుడు ఇలా ఉంటారని మీ 2-3 శ్లోకాల కళ్ళక్కడ ఇల్లు వచ్చేసి అంటే లౌకుడు కృష్ణ పాటల్లో కాదండి. అలాగే సీత యాక్టింగ్లో కూడా ఈ చరిత్రకి మీరు 100 అనేది ఈ చరిత్ర ఎలా ఉండిపోద్ది. ఈ లౌకిక సినిమా అన్నది ఎవరు మర్చిపోరు. మానవత్వం మర్చిపోరు. అంటే వేరే ఉద్దేశం కానీ మిమ్మల్ని మన మానవత్వం ప్రతి ఒక్కరికి కళ్ళప్పుడు మిగిలింది కావాల్సిందే, ఆ ఇంప్రెస్ రావాల్సిందే. చాలా చాలా మిమ్మల్ని చూడండి, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ, చాలా సంతోషం. అందులోనూ ఈ కళ్ళంట నీళ్ళు రావడం అనే ఒక మాట అన్నారు చూసారు. చెప్పండి. దీంట్లోనూ బొల్లయ్య గారు తీసినటువంటి అతీతమైనటువంటి సీన్ ఒకటి ఉంది ఇందులో. కారణం ఏంటంటే వీళ్ళు లవకుశులు శ్రీరామచంద్రమూర్తిని చూడాలి. ఎందుకంటే రామాయణం వాల్మీకి మహర్షి వీళ్ళకి పూర్తిగా రామాయణ గానం చేసినట్టు వాళ్ళకి నేర్పడం. అయితే ఎప్పుడైతే ఈ కోరిక వాళ్ళకు ఉండిపోయింది, అయితే అటువంటి శ్రీరామచంద్రమూర్తిని మేము చూడాలని చెప్పేసి వీళ్ళు తల్లి పర్మిషన్ తీసుకుని బయలుదేరి అయోధ్య వెళ్తారు. అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి తొక్కెదురవుతుంది. కారణం ఏంటంటే సీతారాముడు అంటే ఎంతో అన్యోన్యమైన దంపతులు, వాళ్ళని చూస్తే ఇంకా మా జన్మ ధన్యం అవుతుంది అనేటువంటి సంతోషంతో అయోధ్య వెళ్తారండి. అయోధ్య వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు అయోధ్యలో గానం చేశారో, గానం చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వస్తారండి. వచ్చిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి మీద ఒక శ్లోకం చదువుతారు. ఆయన ఇద్దరి మీద తల పెట్టి నిమిరి మహానుభావుడు ఆయన చూసాం. చూసి ఇంకా మాకు ఒకటే కోరిక మిగిలిపోయింది, ఆ మహాతల్లి సీతమ్మ తల్లిని కూడా చూసినట్టయితే మేము ఇంకా ఆనందంగా వెళ్ళిపోతామని చెప్పేసి వస్తారట. ఇంక వీళ్ళందరూ మొక్కలు చూసి సీతమ్మ తల్లి అప్పుడు లేదు కదా. ఎప్పుడైతే ఆ సీతమ్మ తల్లి లేదని కౌశల్యదేవి వీళ్ళతో చెప్తుందో వీళ్ళకి ఇంకా ఆగ్రహావేశాలతోటి ఇంక ఈ రామాయణం మనం పాడకూడదని చెప్పేసి రాముడి మీద ద్వేషం కలుగుతుంది. ద్వేషం కలిగి వచ్చి ఏం చేస్తారు, మామూలుగా ఊరుకుంటారా? ఆ శ్రీరామచంద్రమూర్తిని తల్లి దగ్గర మామూలుగా అడ్డమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భర్తను దూషించారు, శ్రీరామచంద్రమూర్తి అంటే ఆవిడకి అనలేని ప్రేమ. ఎప్పుడైతే పిల్లలని కూడా చూడకుండా అప్పుడు ఆ పిల్లలిద్దరిని దూరంగా తోసేయడం, కొన్ని తోసేయడం, మళ్ళీ ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ ఆ శ్రీరామచంద్రమూర్తి మీద వీళ్ళిద్దరూ పాటలు పాడటం. అప్పుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి మీద మళ్ళీ భజన చేయడం మొదలెట్టారు వీళ్ళు, ఆ తల్లికి ఆటోమేటిక్గా వీళ్ళ మీద ఉన్న కోపం అంతా తగ్గిపోయి మళ్ళీ ఆ పిల్లలిద్దరిని చేర తీసుకుని ఆ సన్నివేశం మొత్తం పిల్లలు ఏడిపించేయగలిగారు, ఆవిడ ఏడిపించేయగలిగారు అని. ఆ సీన్ మాత్రం కళ్ళం నీళ్ళెట్టించింది అన్నమాట. నాకు కూడా ఆ సినిమాలో ఎక్కువ నచ్చినటువంటి సీన్ కూడా అదే. నిజంగా మళ్ళీ చూడలేము, చరిత్రలో చూడలేము. తర్వాత తీసారు కానీ అసలు దీనికి 10% కూడా పోలిక లేదు. 90% నిజంగా మా చిన్నతనంలో రాముడు, సీత అంటే అంటే సినిమాని ఊహించుకోవాలి దీన్ని నేచురల్ జీవించడం. ఇప్పుడు నేను చాలా సినిమాలు తీశారు. నిడివి 25 రీళ్లు నిడివి ఉన్న సినిమా ఇది ఒక్కటే చరిత్రలో. 25 చాలా గొప్ప. ఆ రోజున బళ్ళు కట్టుకుని బళ్ళ మీద చూసి ఇక్కడ వండుకుని మళ్ళీ పొద్దున్న బయలుదేరేవారు. బళ్ళ మీద ఉంటే 2 బళ్ళ మీద వచ్చండి ఉండి సినిమా చూసి మళ్ళీ ఇక్కడ వండుకుని పొద్దున్న బయలుదేరేవారు. అంటే రాత్రి 2 అయిపోయింది, 2:30 అయిపోయింది సినిమా. 2 అయిపోయింది సినిమాలో. సార్ డాక్టర్, ఇప్పటివరకు మీరు విన్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్, మీ అభిప్రాయం ఏంటి అన్నది, మీ భావం ఎలా అనిపించింది ఆయనతో కూర్చోవడం? సార్ సుబ్రహ్మణ్య గారిని పాదాబంధం చేశాను. మహానుభావులు వీళ్ళు. అసలు ఆ లవకుశల చిత్రంలో ఆ పాత్ర లేయడం, వీళ్ళకి అవకాశం దక్కడం, నాకు ఎంతో కొంత సినిమా మీద అభిరుచి ఎక్కువ. ఒక చిన్న సినిమా తీశాను. యాక్టర్గా కూడా నాకు మంచి అభిలాష నటనలో. అసలు ఆయన రాగానే నాకు
గూస్ బంప్స్ అంటారు చూసారా, వెంట్రుకలు లెగుస్తాయి ఇలా మనకి క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు ఆయన చూడగానే అది కరిగింది నాకు. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఉంటాను, అన్నకళ్ళ కింద ఒకసారి వీరిద్దరికి సన్మానం చేస్తాం మనం, మీరు చేశారు, నేను వచ్చాను ఆ రోజు. అసలు వారి పక్కన కూర్చోగలవడం ఈ రోజున మన తరంలో అలాంటి మహానటుల్ని ఆ పాత్రలో జీవించిన సుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు ఇక్కడ సన్మానించుకోవడం మన బాలు కళామందిర్లో మన రాకా తరఫున మా పూర్వజన సుకృతంగా భావిస్తాం. ఆ పాత్రలు వేయడం వాళ్ళ పూర్వజన సుకృతం. అజరామరమైన చిత్రం అది లవకుశ. గ్రాఫిక్స్ లేని రోజులు, డిజిటల్ కెమెరాస్ లేని రోజులు. తర్వాత ఏం కనపడాలన్నా సెట్ అయ్యాల్సిందే. గ్రీన్ స్క్రీన్ పెట్టేసి, గ్రీన్ మ్యాట్ పెట్టేసి కంప్యూటర్ కూర్చొని బొమ్మలు వేసేయచ్చండి ఈ రోజుల్లో. ఆ హాల్స్ అవన్నీ అక్కడ మీకు లోపల ఏసీని కనపడ్డా సెట్ అయ్యేది. అప్పుడు అవుట్డోర్ షూటింగ్స్ ఉండేగా, మొత్తం సెట్లు అన్నీ. అంతంత సెట్లు వేయడానికి అంతకాలం బట్టి ఈ మహానటులందరూ కృషి, మహానుభావుల కృషి. ఈ రోజుకి మనం 1963లో విడుదల లవకుశని ఈ రోజుకి మనం వేణోళ్ళు కొనియాడుతున్నాం. మన మనసుల్లో హత్తుకుపోయి ఆ చిత్రం, దాని చిత్రం అనడానికి నాకు మనసు ఒప్పదండి. అది సినిమా కింద, చిత్రం కింద చూడదు నేను ఎరుగుతున్నాను. నాకు లవకుశ పాత్రలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఎస్పెషల్లీ ఘంటసాల మాస్టర్ పాటలు, పద్యాలు అసలు మన కళ్ళ తిరుగుండా జరుగుతున్నట్టు అనిపించదు. మా వయసులో ఒక్కో జనరేషన్కి ఒక్కో సినిమా ఉంటుంది. ఆ జనరేషన్ని నీకు ఏ సినిమా ఇష్టం అంటే, మేము మా జనరేషన్ అప్పుడు బాబీ సినిమా చెప్పేవాడు. బాబీ 74, 75, 72, 73 అప్పుడు బాబీ. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అడిగితే కయ్యమత్ సే కయ్యమత్ తక్. అంటే ఆ జనరేషన్లో టీనేజ్ సినిమాలు ఒక్కో సినిమాని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు జనరేషన్ని అడిగితే ఒక 3-4 ఏళ్ల క్రితం అర్జున్ రెడ్డి ఇలా పుసుక్కని చెప్తారు మాటలు. ఇవన్నీ వస్తాయి పోతాయి. 5-6 ఏళ్లకి మనం పెద్దవాళ్ళు అయిపోతుంటాం. ఈరోజు బాబీ అంటే మంచి సినిమాయే, బాగుంటుంది అంటాను. కానీ నేను ఎక్సైట్ అయిపోయి నేనే బాబీ సినిమా అని చెప్పను నేను. కానీ ఈరోజు కూడా అన్ని జనరేషన్లకి లవకుశ అంటే ఆ మాట వినగానే 2 చేతులు అలా అయిపోతాయి. ఎవరు దండం పెడతానో తెలియదు. ఎవరు దండం పెడుతున్నాం? అందరు మహానుభావులకి, లవకుశ నిర్మించిన ప్రతి మహానుభావులకి, నటించిన సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ అసలు లవకుశ ఆ మాట అనగానే మనకు అదో రకమైన హృదయంలో ఒక గుండె బరువు ఎక్కేసి అసలు దాని సినిమాని కూడా మనం చిత్రరాజనే అంతటి మహా సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. నీకు ఇది మన మాయాబజార్ సరదాగా ఉంటుంది, జోబియల్గా ఉంటుంది, జోకులుగా ఉంటుంది, రకరకాల పాటలు ఉంటాయి. కానీ ఈ లవకుశలో ఉన్న ఆర్ద్రత మాయాబజార్లో కనపడదు. సరదా సినిమా, చాలా గొప్ప సినిమా, అంటే అనుమానం ఏం లేదు. కానీ లవకుశ ఏంటంటే అది చూస్తే ఇంకా మనకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. స్టేజ్ మీద మన 4 ఏళ్ల క్రితం ఆనకళ్ళ కింద వెడిసరి చూసిన ఫోటోలు ఒక 3-4 రోజుల క్రితం పెట్టాను నేను మా ఫ్రెండ్స్, మా డాక్టర్ గ్రూప్లో. 1974 మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, 140 మంది ఉంటాం. పెడితే వీళ్ళు ఎప్పుడు సన్మానం చేశారు అడిగారు 10 మంది నన్ను. ఎక్కడున్నారు వీళ్ళు అని అడుగుతున్నారు. ఈ ఆకస్మికంగా నేను రాత్రి మీరు సుబ్రహ్మణ్యం వస్తున్నామని చెప్పారు కాబట్టి ఇది కోయిన్సిడెన్స్ అనుకోవాలి అంతే. ఈ 2-3 రోజుల నుంచి మీరు కాంటాక్ట్ చేస్తుంటారు. అదే అదే మొట్టమొదటి సన్మానం మాకు దేవరామ గారు కడపలో చేశారండి. అది మాకు తెలియదు. కడపలో చేయడం అంటే అప్పుడు కడప ఏదో తిరుపతిలో సన్మానానికి వెళ్ళాము. తిరుపతిలో సన్మానం జరిగింది. అప్పుడు తిరుపతి రమణ గారు వచ్చేసారు. తిరుపతి వచ్చి అక్కడ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు ఎలాగైనా సరే కడప రావాలి. కడప రావాలంటే కడప రావడానికి నేనైతే మాత్రం ఎక్కువగా జడిచాను. కారణం ఏంటంటే కడప అంటే బాంబులు కడప ఎందుకు వచ్చింది అక్కడికి. మనం వెళ్ళి లేనిపోయి లేనిపోయి తెచ్చుకోవాలి, లేనిపోయి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పేసి కడప అంటే నెక్స్ట్ వర్డ్ బాంబే. రమణ గారు అంటే రమణ గారు సార్ మీకెందుకు సార్ నేను ఉన్నాను కదా, మీరు రండి, అది కడప అంటే ఏంటో చూద్దరు కానీ అని చెప్పేసి
ఆయన ధైర్యం చెప్తే సరే క్యారియన్ సార్ అని చెప్పేసి మేము కడప వెళ్ళాం. కడప వెళ్ళిన తర్వాత రవీంద్ర రెడ్డి గారు వచ్చారు, కడప మేయర్ రవీంద్ర రెడ్డి గారు వచ్చారు. వచ్చి మాట్లాడతాను స్టేజ్ మీద కూర్చుని నన్ను కౌగులించుకున్నాను. కౌగులించుకుని నేను మీ అభిమాని అండి అన్నాడు. నేను మీ అభిమాని, ఎందుకంటే లవ్ మీ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు, అంచేత నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. అయితే నేను సినిమా తీశాను, ఆయన అప్పటికే ఒక ఈయనతో మన బాహుబలిలో యాక్ట్ చేసేది ఈయన ప్రభాస్ తోటి ఒక సినిమా తీశాను. అయితే ఏంటంటే లవకుశలో మీరు బాగా ఇంప్రెషన్ నాకని చెప్పేసి నన్ను కౌగిలించుకుని ఆయన చాలా ప్లీజ్ అయ్యాడు. తర్వాత నేను మాట్లాడేటప్పుడు నేను ఇంకా ఏంటంటే మాకు ఇంకా ఆ మాట్లాడేటప్పుడు ఫీలింగ్స్ ఏమి ఉండదు. ఈ కడప అంటే ఈ రమణ గారు రమ్మన్నప్పుడు మా పరిస్థితి ఏంటి, ఈ కడప అంటే మామూలు కదా. అప్పుడు కింద నుంచి రెస్పాన్స్ ఏంటంటే, సార్ మేము మారినామండి, మేము మారినాము, ఇప్పుడు అదేమి లే కింద నుంచి మాకు రెస్పాన్స్ రావడంతో నేను అనుకున్నాను సార్ ఇక్కడ ప్రజలందరినీ చూడటంతో మాకు చాలా మంచి ఇంప్రెషన్ అయింది అని చెప్పేసి మా వేషాలు వేయించి ఒక కుర్రోళ్ళు ఇద్దరిని తయారు చేయించి ఈ లవకుశ 2-3 పాటలు నాట్యవేది చేయించేది అంతా రావు గారు ప్రోగ్రామ్ అంతా చేయితే అప్పుడు నేను కూడా నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను నాకు వేసిన దాంట్లో ఆ పిల్లలకి స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ వేయడం. ఆ తర్వాత ఏమో 3వ ప్రోగ్రామ్ ఏదో రమణ గారు మా తోసి చాలా ప్రోగ్రామ్ చేశారు. అందులో నేనంటే ఆయన బాగా అభిమానం ఎక్కువ. కానీ ఈ రోజుకి అయితే ఇంకో చిన్న సన్నివేశం చెప్తాను నేను. లవకుశ సినిమాలో పుల్లయ్య గారు చేసిన గొప్ప డైరెక్షన్ ఏంటంటే, కిరీటం అంటే మహారాజు అంటే అది ఒక ప్రమాదమైనటువంటి ముళ్ళ కిరీటం, ఆ రాజ్య పట్టాభిషేకం. అటువంటిది ప్రజలు అభినంద మోపుతారు. సీతాదేవి ప్రజలు అభినంద మోపినప్పుడు ఆ సీతాదేవి మీద ఈయనకి ప్రేమ ఉంది, కానీ ఆవిడ నలిగిపోతుంది ఎక్కడ, ప్రజల యొక్క అపవాదు వల్ల నలిగిపోతుంది. అప్పుడు సింహాసనం కింద ఆవిడ పడిపోతుంది. సింహాసనం కింద ఆవిడ ఎప్పుడైతే పడిపోతుందో శ్రీరామచంద్రమూర్తే ఆ సింహాసనం లగ్గిపోతుంది. ఆ సీను డైరెక్ట్ చేసి తీసేది చూశారు. ప్రజావాకు సింహాసనం కింద పడి నలిగిపోతుంది ఆవిడ. అంటే ప్రజ యొక్క అపవాదు వల్ల పడి నలిగిపోతుంది. దాన్ని శ్రీరామచంద్రమూర్తే ఆయన తీలేకపోయాడు. అది ఎంత గొప్ప సన్నివేశం ఆ డైరెక్షన్ అంటే. నెక్స్ట్ ఏంటంటే సీతాదేవికి అనుమానం వస్తుంది, ఆయన అశ్వమేధ యాగం చేస్తున్నాడంటే సీతాదేవికి ఏంటి, సీతాదేవి లేకుండా భార్య లేకుండా యాగం ఎలా చేస్తారు అనేటువంటి అనుమానంతో అందరినీ మునికన్యల్ని మునీశ్వరుల్ని అడుగుతుంది. అడిగి చివరికి వచ్చి ఆ అనుమానంతో ఆవిడ ఏదో ఊహించుకుని మూర్ఛలు పడిపోతుంది. అప్పుడు ఈయన వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి సీతాదేవి పలానా అనుమానంతో ఈవిడి మూర్ఛెళ్ళిందని చెప్పేసి తెలుసుకుని, అంటే వాళ్ళు జ్ఞానులు కదా, బ్రహ్మజ్ఞానులు కదా, తెలుసుకుని ఆవిడ ఆత్మనే అయోధ్యకు పంపుతాడు. అయోధ్యకు పంపితే అప్పుడు ఆవిడ స్వర్ణసేతను చూస్తారు. చూసి ఆ స్వర్ణసేతను చూసిన తర్వాత అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది. శ్రీరామచంద్రమూర్తి ఆయన నిజాయితీగానే ఉన్నాడు, నిక్కచ్చిగానే ఉన్నాడని ఆవిడ తృప్తి చెంది ఆవిడ యొక్క వేలుతోటి గిల్లి ఇలాగా బ్లడ్ తీసి ఆ బ్లడ్ తోటి తిలకం తీస్తుంది. అప్పుడు ఆ సన్నివేశం సీతాదేవి ఆత్మ అక్కడికి వెళ్ళటం, అది చూడటం, ఆవిడ సాటిస్ఫాక్షన్ అవ్వడం, అది మరి ఆయన తీసింది. అదే బాబు గారు కూడా కాదు కొట్టింది మనకి శ్రీరామరాజ్యంలో తీసింది. సేమ్ కానీ తెర మీద అండి లవ్ సినిమా ఎన్ని 100 సార్లు చూసాను నాకే తెలియదు. మీరు మాత్రం రియల్ గా చాలా ముద్దొచ్చారు సార్.